చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రభావ పరలోకమందున్న పరిశుద్ధులని మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాయా. అయ్యా నా ప్రభా ఈ పర్వదినంగా నా ప్రభా ఎస్సయ్యా. అయ్యా నా ప్రభా ఇదిగో నా ప్రభా మాకు ఉన్నారు ప్రభా. ఇదిగో నా ప్రభా మీరు సిల్వలో పలికిన అయ్యా నా ప్రభా ఏ మాటలు నా ప్రభా అయ్యా నా తండ్రి అత్యంత అమూల్యమైనవి నా ప్రభా. అందులో నా తండ్రి మొదటి మాట నా తండ్రి మరి వివరించడానికి నా ప్రభా నాకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభా. ఇదిగో నా ప్రభా అయ్యా నా తండ్రి మీ మాటలు నా ప్రభా నా నోటితో మాట్లాడుచుకుంటున్నాను నా ప్రభా. మీ నాలుగు ప్రభా మీ పరిశుద్ధాత్మశక్తితో నింపున ప్రభా. అయ్యా నా ప్రభా నీ ఆత్మనాలో ఉండి మాట్లాడాలి ప్రభా. నా సొంత మాటలు కాదు నా ప్రభా. ఏసయ్యా ఇదిగో నా ప్రభా నాకు నా తండ్రి సమయం ఇచ్చినందుకు నా ప్రభా వందనాలు ప్రభా. అయ్యా చివరి వరకు కూడా నా ప్రభా నా యొక్క నా తన నాలుగైనా నా ప్రభా నేనైనా నా ఆత్మైన నా ప్రభా ప్రతిదీ నీ ఆధీనంలో పెట్టుకున్నాను ఏసయ్యా. నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రార్థన ప్రైజ్ అన్నాడండి అందరికీ. హ్యాపీ గుడ్ ఫ్రైడే ఫస్ట్. అయితే ఈ 7 మాటలు దేవుడు పలికాడు కదా. ఈ 7 మాటలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. అయితే 7 మాటలు యాక్చువల్గా ఏంటంటే ఇవి స్వార్థ గురించి దేవుడు పలికిన మాటలు అన్నమాట. మొదటి మాటనేమో క్షమ స్వార్థన, రెండవ మాట రక్షణ స్వార్థ, మూడవ మాట రాజ్య సువార్త, నాలుగవ మాట శ్రమ సువార్త, ఐదవ మాట సజీవ సువార్త, ఆరవ మాట సంపూర్ణ సువార్త, ఏడవ మాట నిత్య సువార్త. ఈ 7 మాటలకు మరి ఈ విధంగా 7 సువార్తలుగా దేవుడు వివరించాడు. మరి మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్షమ సువార్త. క్షమ అంటే క్షమాపణ గురించి చెప్పిన సువార్త దేవుడు. అయితే ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికారు, మనకు తెలుసు కదా. ఈ 7 సువార్తలు కూడా ఈ మాటల ద్వారా రక్షణ పొందిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అసలు ఫస్ట్ సువార్త అంటే దేవుడి ద్వారానే స్టార్ట్ అయింది కదా. అయితే చివరిగా కూడా దేవుడు ఆయన ప్రాణాన్ని సిలువలో పెట్టేటప్పుడు కూడా లాస్ట్గా 7 మాటలు కూడా సువార్త ద్వారానే మాట్లాడాడు అనమాట. అయితే మనం లూకా సువార్తకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మాట ఈ విధంగా ఉంటుంది కదా. 23వ అధ్యాయము 34వ వచనంలో యేసు తండ్రి మీరు ఏం చేసినారో మీరు ఎరుగనంటే మీరు క్షమించమని చెప్పారు. బాగా ఆయన చాలు. యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే ఇక్కడ మనము నిజంగా అవును వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలుసుంటే నిజంగా రక్షకుడిని వాళ్ళు వదులుకునే వాళ్ళు పోగొట్టుకున్న రక్షణ ఈరోజు నేడు మనకు అన్యులమైన మనకు వచ్చింది. వాళ్ళు పోగొట్టుకున్నారు. నిజంగా వాళ్ళకి నిజంగా దేవుడు మన తండ్రి అయిన యేసయ్య మరి రక్షకుడు అని వాళ్ళకి తెలియదు. మెస్సయ్య గురించి చూస్తున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ ఈయన మెస్సయ్య అని వాళ్ళు అంగీకరించట్లేదు. అందుకని చెప్పే వాళ్ళు ఏం చేస్తారంటే ఆనాటి యూదులు యేసయ్య గురించి ఎరగకనే మరి ఆ విధంగా ఆయనని హింసించారు, ఆయనకి శిక్ష వేశారు, ఆయనని అనేక రకాలుగా హింసించి కొరడా దెబ్బలు కొట్టి అపహసించి ఊచి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా 39 కొరడా దెబ్బలు. ఆ కొరడా దెబ్బలకి యాక్చువల్గా చనిపోవాలి. అసలు సిలువ ఎవరికి వేస్తారంటే చాలా ఘోరమైన పాపం చేసిన వాళ్ళకి వేస్తారు. కానీ మన యేసయ్య మాత్రం ఎలాంటి పాపం చేయలేదు. ఆయన అసలు పుట్టుకలోనే పాపం లేదు. అలాంటి వ్యక్తికి ఈ సిలువ మరణం ఎందుకు అంటే దేవుడు ఇష్టమై ఉందన్నమాట. ఆ మాట దేవుడు ఇష్టమై ఉందని చెప్పేసి పాత నిబంధనలో ఉంటుంది. యెషయా 53వ అధ్యాయంలో అందులో ఒక్కొక్క వచనం కూడా దేవుడు నెరవేర్చాడు. ఒక్కొక్క వచనం 53వ అధ్యాయంలో 2వ వచనం నుంచి దేవుడి గురించి మాటలే ఉంటాయి. లాస్ట్ చివరి 12వ వచనం వరకు కూడా దేవుడు ఏ విధంగా శిలువ మరణం పొందాడు, మరి ఎందుకు పొందాడు, ఎవరి కోసం పొందాడు, ఎట్లా వేలాడు అన్ని ప్రతిదీ అందులో ఉంటుంది. ప్రతి ఒక్క ప్రవచనం యేసయ్య ద్వారా పలికిన ప్రతి ఒక్క ప్రవచనం కూడా క్రీస్తు మనకు శిలువ మరణం ద్వారా చూపించాడు. అవునా? అయితే మొదటి మాటగా ఈ విధంగా అన్నాడు కదా, ఇది క్షమాపణ అని. ఆ క్షమాపణ ఎవరికి అంటే ఆ రోజు తెలియకుండా యేసయ్యని సిలువేశారు కదా, వాళ్ళని క్షమించమని దేవుడు అక్కడ అడుగుతున్నాడు. అయితే ఈనాటి క్రైస్తవులైన మనకి కాదు. ఎందుకంటే మనము అలా సిలువ వేస్తే మనము దేవుడి గురించి తెలిసి వాళ్ళు తెలియకుండా వేశారు, రక్షకుడు అని తెలియదు కానీ వేశారు సిలువని. అయితే మనం ఈరోజు కొన్ని క్రియల ద్వారా
మనం ఒకవేళ సిలువేస్తే మనకు మరణం వస్తుంది అనమాట. అంటే వెంటనే రాదు, ఏదో ఒక రకంగా వస్తుంది. అయితే మొదటి మాటకి వెళ్దామండి. ఈ మొదటి మాట ఏంటంటే 3 విషయాల గురించి మనం నేర్చుకోవచ్చు. 3 విషయాలు. మొదటిది క్షమాపణ, రెండవది గ్రహించుట, మూడవది విధేయత. మొదటి దాంట్లోకి వెళ్ళినట్లయితే క్షమాపణ చివరి క్షణంలో కూడా దేవుడు ఆయనకి ఇంకా టైం లేదు. ఎవరైనా చనిపోయే వాళ్ళు ఏం గురించి మాట్లాడతారంటే వాళ్ళు ఏదైనా తప్పు చేశారా, లేకపోతే వాళ్ళ ఆస్తులు ఎవరికైనా పంచాలా, లేకపోతే వాళ్ళ పిల్లలని జ్ఞాపకం చేసుకుంటారు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని మాట్లాడాలని ట్రై చేస్తారు. కానీ మన దేవుడైతే ఏం చేస్తున్నాడంటే క్షమాపణ గురించి మాట్లాడతారు. అంటే ఇది ఎంత విలువైందో మనము తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ క్షమాపణ అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి దీని గురించి ఆయన వివరించి మరి మాట్లాడాడు. ఫస్ట్ ప్రైవసీ ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ దేవుడు ఏంటంటే ప్రైవసీ ఏది ఇచ్చాడంటే క్షమాపణ గురించి ఇచ్చాడు. అయితే మత్తయి సువార్తలో ఈ విధంగా ఉంటుంది. 5వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అంటే ఏమంటున్నాడంటే మీరు మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లుగా, అంటే పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లుగా ఏం చేయాలంట? మొదటిగా శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించిన వారి కోసము ప్రార్థన చేయాలి. ఈ వచనం ఎందుకు చెప్పాలంటే, నేను ఒక వ్యక్తిని మనం క్షమించాలంటే మొదటిగా ఆ వ్యక్తిని మనము ప్రేమించే వారిగా ఉండాలి. ప్రేమ లేకపోతే క్షమాపణ అనేది దొరకదు. ఒక వ్యక్తిని ద్వేషించినట్లయితే ఎట్లా క్షమించలేము కదా. కానీ మన దేవుడు ఆయన కొట్టిన వాళ్ళని, హింసించిన వాళ్ళని లాస్ట్కి ఉమ్ము వేసి ఏమన్నారు? నిజంగా దేవుడు అయితే నిన్ను రక్షించుకో, నువ్వు సిలువ దిగు అని చెప్పేసి ఏలన చేశాడు. అయినా కూడా ఏం చేశాడు? ఇది క్షమించండి అని అంటున్నాడు. మనం ఆయన కుమార్తెలుగా అనబడాలి అంటే మనం శత్రువులని ప్రేమించే వారమై ఉండాలి. శత్రువులను ప్రేమించగలిగితేనే మనం క్షమించగలుగుతాము. దేవుడు అంటాడు కదా, కోపపడు కానీ పాపము చేయకుడి. ఒక్క రోజులోనే పొద్దున కోపం ఉంటే సాయంత్రం కోపం వెళ్ళిపోవాలి. కొంతమంది ఏం చేస్తారు? కోపం పెట్టుకొని ఉంటారా, వీళ్ళకి ఏ రోజైనా ఇయ్యాలి. అట్లా ఉండొద్దండి. కోపపడుడి అంటే మీ కోపం వచ్చినప్పుడు అదే విధంగా ఆ క్షణమే అడగాలి, అక్కడే అయిపోవాలి. అంతేగాని మనసులో పెట్టుకొని వాళ్ళ మీద ఇంకా కక్షలు సాధిస్తే మనం దేవుని కుమారులు ఎట్లా అనబడతాము? అస్సలు కాదు. అట్లా అనబడము. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని క్షమించగలుగుతామో అంటే ఆ వ్యక్తిని ప్రేమించినప్పుడే మనము క్షమించగలుగుతాము. పరలోక ప్రార్థనలో కూడా ఉంటుంది కదా, మారునములను మేము క్షమించిన విధంగా మారునములు మీరు క్షమించండి. ఫస్ట్ ఏమని మాట్లాడుతున్నాం మనం ప్రార్థనలో? మారునస్తులను మేము క్షమించామంటాం. నిజంగా క్షమించామా? మనని మనం పరీక్షించుకోవాలి. నిజంగా మనం క్షమిస్తేనే మనం ఏదైతే చేస్తామో అది మన దేవుడు క్షమిస్తాడు. క్లారిటీగా ఉంది. కొత్త నిబంధనలు, పాత నిబంధనలు అయితే ఇది బలు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. ఇప్పుడైతే ఏం లేదు, జడ్జిమెంట్ ఒక్కటే. నువ్వు క్షమిస్తావా? నేను క్షమిస్తాడు దేవుడు, లేకపోతే క్షమించాడు. అంతే. ఆయన ఒక్కటే మాట మీద చెప్పేశాడు. 10 ఆజ్ఞలని 2 ఆజ్ఞలు చేశాడు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాని మాత్రమే నువ్వు పూజించాలని ఒక ఆజ్ఞ, 2వ ఆజ్ఞ నిన్ను వారే నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ప్రేమించినప్పుడు ఖచ్చితంగా క్షమించగలుగుతాం. అవునా కదా అండి? ప్రేమించినప్పుడే క్షమించగలుగుతాము. అయితే మత్తయి 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అది పరలోక అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఈ మాటలు ఎవరు పలుకారంటే యేసయ్య పలికాడు. పరలోక ప్రార్థన నేర్పిస్తాడు కదా, 13, 12, 13, 14 ఈ వచనాలలో నేర్పిస్తాడు. మత్తయి 6, 12, 13 ఈ వచనాలలో నేర్పిస్తాడు. అయితే 9 నుంచి స్టార్ట్ అయితే ఎండింగ్ 13 వరకు ఉంటుంది. అందులో ఫస్ట్ ఏముంటుందంటే అంటారు కదా, మా రుణస్తులను మేము క్షమించినట్లు మీరు మా రుణమును క్షమించినట్లు. అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమిస్తాడు. క్లారిటీ ఇచ్చేసాడు కదా. మనుషుల అపరాధాలను మీరు ఎప్పుడైతే క్షమిస్తాడో అప్పుడే మీ పరలోక తండ్రి మీ అపరాధాలను క్షమిస్తానంట. అవును, ఒక తీర్పు దినం ఉంది, నిజమే. కానీ మనం ఎవరమంటే తీర్పు తీర్చడానికి? ఒక వ్యక్తి పాపం చేశాడంటే ఆ వ్యక్తి పాపం చేశాడు, అతనికి క్షమాపణ దేవుడి దగ్గర దొరుకుతుంది. నువ్వు కాదు క్షమించేది, నేను కాదు. అవునా కదా? నేను క్షమిస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? పరలోక రాజ్యం ఇచ్చేస్తాడా? లేదంటే మీరు క్షమిస్తే పరలోక రాజ్యం ఇచ్చేస్తాడు దేవుడు? ఇవ్వడు. ఆయన క్షమించాలి. అవునా?
ఎప్పుడైతే మనము మన దేవుడి కంటే పెద్దవాళ్ళమా? దేవుడు ప్రాణం ఇచ్చి మనం కొనుక్కున్నారు. ప్రతి ఒక్క మనిషి ఆయన ప్రాణం స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయననే క్షమించినప్పుడు మనం ఎవరు క్షమించుకోవడానికి? మనం ఖచ్చితంగా క్షమించే వారమై ఉండాలి. కోపం అనేది సాయంకాలం వరకే, సూర్యుడు అస్తమించేంత వరకే కోపం ఉండాలి, తర్వాత కోపము ఉండొద్దని దేవుడు చెబుతున్నాడు. అదే లూకా సువార్తలలో 6వ అధ్యాయం 38వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. చాలు సిస్టర్, ఇక్కడ కూడా క్లారిటీగా చెప్తున్నాడు. క్షమించండి, ఫస్ట్ మీరు క్షమించండి, అప్పుడే మీకు క్షమాపణ వస్తుంది, లేకపోతే క్షమాపణ రాదు. ఎందుకంటే మనం బైబిల్ చదువుతున్నాము, ఒక్కొక్క వచనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంత మంచిగా మాట్లాడుతున్నప్పుడు మనం క్షమించకపోతే మనం దేవుడి కుమారులం ఎలా అవుతాము? ఒకటి క్వశ్చన్. ఇంకొకటి, మన పాపాలు క్షమించబడాలంటే మనం ఫస్ట్ వేరేలను క్షమిస్తేనే మన పాపాలు క్షమించబడతాయి. అయితే ఈ శిలువ మరణం ద్వారా మానవాళి ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు ఆల్రెడీ క్షమించేశాడు కదా, ఆల్రెడీ క్షమించేశాడు. ఆయన క్షమించినప్పుడు మనం ఎవరిని క్షమించకుండా ఉండడానికి? ఎప్పుడైతే మన జీవితంలో క్షమాపణ విధానము ఉందా లేదా అని మనం క్వశ్చన్ చేసుకొని, ఎవరైనా మన పట్ల ఏదైనా అపరాధము లేదా మన మనస్సుని దుఃఖపరిచినట్లయితే మనం క్షమించే విధంగా మనం ఉండాలి. ఈ క్వశ్చన్ మనం ప్రతి ఒక్కరు మనము క్వశ్చన్ వేసుకొని పరిశీలించుకోవాలి. అప్పుడే మనము దేవుడి ద్వారా క్షమాపణ పొందగలుగుతాము. రెండవది వచ్చినట్లయితే గ్రహించుట ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడని, మెస్సయా అని యూదులు గ్రహించారా? లేదు కదా. పరిసయ్యులు గ్రహించారా? లేదు కదా. ఎవ్వరూ శాస్త్రులు కూడా గ్రహించలేదు. ఒక వ్యక్తి ఉంది, ఆమె ఎవరంటే ఎవరు చెప్పండి? సమరైస్ ఆమె 7 పెడిమిట్టలు అంటే 7 భర్తలు ఉన్నారు. కానీ ఆమె ఎప్పుడైతే జీవజల ఊటను అంటే వాక్యం ద్వారా ఆమె ఎప్పుడైతే కడగబడిందో, ఎప్పుడైతే తన కుండ పలగొట్టిందో, అంటే తన మనసులో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని తీసేసి దేవుడు దగ్గరికి వెళ్ళి ఏడ్చి ప్రార్థించిందో, తన కన్నీటితో తండ్రి అయిన యేసయ్య పాదాలు కడిగిందో, అప్పుడు ఆమెకి క్షమాపణ వచ్చినప్పుడు ఆమె హృదయము, ఆమె నేత్రాలు తెరవబడ్డాయి. ఏ విధంగా తెరవబడ్డాయి అంటే మనోనేత్రాలు తెరవబడ్డాయి. తెరవబడి ఏమంటుంది? మెస్సయ్య వచ్చాడు అంటుంది. ఎవరైనా అన్నారా అంతకుముందుకు? ఎవ్వరలేదు. ఈవెన్ వాళ్ళు 12 మెంబర్స్ ఉన్నారు కదా దేవుడి శిష్యులు, వాళ్ళు కూడా మెస్సయ్య అని ఫస్ట్ టైం అన్నది ఆమె. మెస్సయ్య వచ్చాడు అని అందరికీ వెళ్ళి సువార్త ప్రకటిస్తుంది. మనం గ్రహించిన ఈ సువార్తను, మెస్సయ్యని మనం కూడా ప్రతి ఒక్కరికి సువార్త చేసేవారిగా మనం ఉండాలి. మనము సెల్ఫిష్గా ఉండొద్దు. మన పాపాలు క్షమించబడ్డాయి, మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, సరిపోదు. ప్రతి ఒక్కరు కూడా క్షమాపణ పొందిన రోజు, ప్రతి ఒక్కరు మోకాలు వేసి ప్రార్థించిన రోజే దేవుడి రకన వస్తుంది. ఆ రోజే సంపూర్ణం అవుతుందన్నమాట దేవుడి ప్రణాళిక. దేవుడికి నీవు కుమారుడివి అనుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? ఇతరులను క్షమించాలి అన్నమాట. వారు గ్రహించలేరు, వాళ్ళ నేత్రాలు, ఎవరు? యూదులు గ్రహించలేరు కాబట్టి వాళ్ళ మనోనేత్రాలు తెరవబడలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? దేవుడిని శిక్షించాడు. అసలు వాళ్ళు ఒకవేళ ఇలా క్వశ్చన్ చేస్తుంటే, ఈయన ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఈయన ఇంతమందికి స్వస్థతనిస్తున్నాడు, ఈయన మొదటిగా ఆదాము గురించి మాట్లాడుతున్నాడు, అన్ని ప్రవచనాలు నెరవేరుస్తున్నాడు, యెషయాలో ప్రతి ఒక్కటి మొత్తం ఎప్పుడు మలాకి వరకు, ఆదికాండం నుంచి మలాకి వరకు ప్రతి ఒక్కడైనా బోధిస్తున్నాడు. ఆయనకి ఏదైనా ట్రైనింగ్ ఉందా? ఏది లేదు. కానీ ఆయన ఇంత జ్ఞానంతో ప్రవర్తిస్తున్నాడు. మరి ఈయన ఎవరు అని వాళ్ళు క్వశ్చన్ చేసుకోలేదు. అవునా? యేసు రక్షకుడా అని వాళ్ళు తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. యేసు అనుభవించిన శిక్ష ఇవంతా ఎందుకు అనుభవిస్తున్నాడు? ఈయన ఏ పాపం చేయలేదని వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు అంటారు కదా, సిలువేయండి అని. వాళ్ళకి తెలుసు అది ఏ పాపం చేయలేదు కాబట్టి ఏ పాపం చూపించాలో వాళ్ళకి దొరకక ఏమంటారంటే ఒకటే మాట, సిలువేయండి. ఇది తప్ప ఇంకొకటి రాదు అన్న నోట్ల నుంచి. ఇలా అంటాడు, ఈయనలో నాకు ఏ పాపం కనబడలేదు, ఈయన నేను ఎట్లా శిక్షించాలి అన్నాడు. కానీ జనాలంతా ఏమంటారంటే ఈయన సిలువేయండి. అవునండి, అప్పటి జనాలే ఇప్పుడు జనాలు కూడా ఎవరి స్వార్థం వాళ్ళని. వాళ్ళు ఆయన సైడ్ మాట్లాడతారు, వీళ్ళని కూడా ఎక్కడ సిలువేస్తారు అనేసి ఏమంటున్నారు? వీళ్ళని సిలువేయండి అంటున్నాడు. ఈయన దేవుడి కుమారుడు అని దేవుణ్ణి నిందిస్తున్నాడు అంటున్నారు. అంటే మనం ఆ విధంగా ఉండదు. ఇది రాకడ సమయము, ఇది యుగ సమాప్తిలో మనం ఉన్నాము. కొంతమంది క్రైస్తవులను చెప్పుకోవడానికే భయపడతారు. ఎందుకు భయము? ఈరోజు ఇక్కడ కళ్ళు మూస్తే రేపు అక్కడ కళ్ళు తెరుస్తాం. భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు నిత్య
నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. అన్ని నామముల కన్నా పైనామం గల దేవుడు. అన్ని గ్రహించిన మనం ఏ విధంగా ఉన్నాము? ఆనాటి యూదులలాగా, శాస్త్రులలాగా, పరిసరులాగా ఉన్నామా? మనము పరీక్షించుకుందాం. లేకపోతే సమరయ స్త్రీలాగా ఉన్నామా? ఒక పాపం చేసే స్త్రీని ఏమంటారు? ఈమె పాపం చేసింది, ఈమె జీవితాంతం ఆమె వదిలేసినా కూడా అదే అంటారు. ఎందుకు? నువ్వు నేను పాపం చేయలేదా? ఏదో ఒక విధంగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏదో ఒక ఆజ్ఞను మనం ఖచ్చితంగా చేసే ఉంటాం. అబద్ధం ఆడుకుంటూ ఉంటారా? ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. కానీ అయినా కూడా మనం ఒప్పుకోము. మన తప్పుని మనం ఒప్పుకోము. ఇతరులవి ఖచ్చితంగా చూపిస్తాం. వేలని ఒకటి దేవుడు అంటున్నాడు, నేను క్షమించాను, మీరెందుకు క్షమించరు అని ఈరోజు మనని క్వశ్చన్ వేస్తున్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, నేను రక్షకుడని మీకు తెలుసు కదా, నేను మెస్సయ్యనని మీకు తెలుసు కదా, మీరు నన్ను గ్రహించారు కదా, మరి ఎందుకు మీరు నాలాగా ఉండట్లేరు అని దేవుడు మనని ఈరోజు నిన్ను నన్ను క్వశ్చన్ వేస్తున్నాడు. విద్యోపదేశ కాండము 21 అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అతని శాపము రాత్రి వేళ నా ప్రాణం మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక మీ దేవుడైన యెహోవా సాత్యముగా నీకు ఇచ్చిన దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినము వాడిని పాతి పెట్టవలని. ఇదే వచనం పట్టుకున్నారు యూదులు. ఏంటంట? అతను శవము రాత్రి వేళ ఆ మ్రాణు పైన నిలబడకూడదు. అంటే సిలువేసేసినాము, ఈయన కనుక ఒకవేళ లేస్తాడేమో, లేచి 3 రోజులకు లేస్తాడు, మమ్మల్ని ఏం చేస్తాడు అని చెప్పేసి పాతి పెట్టాలని చెప్పేసి ఈ వచనం పట్టుకొని పాతి పెట్టేయాలని చెప్పేసి పాతి పెట్టేస్తారు. ఏమంటాడు? అపవిత్రం అయిపోయిందంట. ఇప్పుడు అపవిత్రం అయిపోయిందా యెరూషలేము? అట్లా అపవిత్రం అయిపోయింది అన్నారు కాబట్టి ఏమైందంటే యెరూషలేము మందిరము కూల్చబడింది. ఆ మందిరం ఎప్పుడైతే కట్టబడుతుందో అప్పుడే దేవుడు అక్కడ వస్తుంది. నిజంగా మనకెంత ధన్యులము. నిజంగా వాళ్ళని ప్రేమించాడు దేవుడు. వాళ్ళ కోసము ఆ దేశానికి వచ్చాడు, మన దేశం కాదు, కానీ అక్కడికి వచ్చి వాళ్ళ కోసము ఆయన అంటాడు. ఒక స్త్రీ వచ్చి అంటది కదా, నా కుమార్తెని స్వస్థపరచు అంటే ఆయన ఏమంటాడు? పిల్లలకు వేసే రొట్టెను కుక్కలకి వేయాలా అంటాడు. అప్పుడు ఆమె ఏమంటది? నేను కుక్కనే ప్రభువా అంటది. అట్లా ఉండాలి మనం తగ్గించుకొని. ఎందుకంటే ఇశ్రాయేలులలో పుట్టాడు ఆయన, యూదులకు రాజుగా, యూదా వంశస్థులో పుట్టాడు. కానీ మనందరికీ రక్షణ వచ్చిందంటే కేవలము ఆయన క్షమించడం అనేది. 2వ మాటలో ఏముంటుంది? ఒక దొంగని క్షమిస్తాడు. అవును, అక్కడ చూపించాడు దేవుడు. ఆ మాట పలికిన వెంటనే అక్కడ ఆయన చూపించాడా లేదా? నేను ఇప్పుడు ఈ నోటితో ఈ మాట వాక్యం చెప్పేసి వెళ్ళిపోతా, తర్వాత నేను చెయ్యనంటే అది కుదరదు. ఎందుకంటే ఆ మాట పలికినప్పుడు ఆ మాటను చెయ్యాలంతే. దేవుడు అక్కడ చేశాడు, వెంటనే చేశాడు. నెక్స్ట్ మాట ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ముందుకు అన్నాడు. అవునా? ఎప్పుడైతే పాప క్షమాపణ ఆయన అక్కడ దొరికిందో అప్పుడే పరలోక రాజ్యం ఇచ్చేశాడు ఆయన. అంటే ఆయన అంత గొప్ప మనసు కలిగి ఉన్నాడు. అదేవిధంగా వస్తూ ఉంటే ఇంకా ఏముంటుందంటే విధేయత గురించి చూస్తే యేసు ప్రభువారు పరలోక తండ్రిని ఎంతగానో ప్రేమించాడంటే త్రియేక దేవుడు అయినప్పటికీ కూడా ఏమంటాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను, కానీ నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను, కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు అంటాడు. కొంతమంది ఏమంటారు? ఆయన శిలువ మేకులలో కొట్టేశారు అంటారు. ఒక రాజు ఒక శాసనం వేసిన తర్వాత ఆ రాజు వచ్చి అది కొట్టేస్తే తప్ప అది చేర్చబడదు. అంటే అది ఏమంటారు? అది సంపూర్తి కాదు. అందుకని అది కొట్టివేయలేదు. దేవుడు సంపూర్తి చేశాడు. 10 ఆజ్ఞలు పాటించాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఏ ఒక్క విషయంలో కూడా తనను తాను అస్సలు హెచ్చించుకోలేదు. ఏమంటాడు? ఒక వ్యక్తి కుంటి వాళ్ళు ఇలా ఎవరైనా స్వస్థపరిచినప్పుడు మరి ఆయన వెళ్ళి నేను స్వస్థపరిచిన అనొచ్చు కదా, తను తాను హెచ్చించుకోలేదు. ఏమంటాడు? అప్పుడు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మనకు క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాతనే వచ్చింది. అంతకుముందు ధర్మశాస్త్రం ప్రకారము మోషే సాక్షార్థమే ఏదైతే కానుకుందో ఆ కానుక వెళ్ళి వేయమంటాడు. అవునా? ఎందుకంటే అది అప్పుడు ఉంది. ఇప్పుడైతే నీకు ఇష్టమైన పూర్తిగా నీకు ఎంత ఉంటుంది, నువ్వెంత ఇస్తే అంత దీవించబడతావు అని అంటాడు. అదే ధర్మశాస్త్రాన్ని అయినా నెరవేర్చాడు. మనకి మాత్రం 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి, నీ దేవుడని యెహోవాను మాత్రమే పూజించు. ఇంకొకటి, నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఒక్క మాటలోనే ఉన్నాయి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమిస్తే నువ్వు ఖచ్చితంగా క్షమిస్తావు. నీ దేవుడని యెహోవాను ప్రేమించు అంటే విధేయత చూపించాడు. ఏమంటున్నాడు? మనమైతే సపోజ్ పిల్లల్ని ఎవరైనా కొట్టామనుకో కొంచెం దూరం వెళ్ళి అలిగిపోయి మా మమ్మీ మంచిది కాదు, మా డాడీ మంచిది కాదు అంటారు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? అంతగా నలగబడి కూడా
కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించును అంటాడు. ఇంకొక మాట అంటాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను అంటాడు. అంటే ఎంత విధేయత ఉంది సిలువలో మనకి. క్షమాపణ, ఆయన చేసిన ప్రతి ఒక్కటి గ్రహించే మనసు, ఆయన తండ్రి పట్ల విధేయత కలిగిన విధేయత, ఈ 3 మనము నేర్చుకోవాలి. ఒక్క మాటలోనే ఈ 3 ఉన్నాయండి. నిర్గమకాండము 20 అధ్యాయము 12 నుంచి 17 వచనాల్లో 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలలో ఫస్ట్ ఏమంటాడు, ఈ దేవుడైన యెహోవాని కనుగొనించు దేశంలో ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా నిశ్చరింపకూడదు. చాలా సిస్టర్, అవును కదా. ఏమంటున్నాడు, నీ దేవుడనే యెహోవా మాటను నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అంటాడు. అప్పుడు సాతాను వచ్చి కూడా అంటాడు కదా, నీ తండ్రి నువ్వు ఈ విధంగా చేయి ఆ విధంగా చేయి అంటే ఆయన ఆజ్ఞను నేను మీరని అనేసి మాట్లాడతాడు. అదేవిధంగా ఇంత సిలువ భారం మోసి, ఇంతగా శ్రమపడి, ఇంతగా నలగగొట్టబడి, ఇంతగా ప్రాణం పోయే స్థితిలో కూడా ఏమంటున్నాడు, తండ్రి అంటున్నాడు. తండ్రి, ఎంత దీనంగా అంటున్నాడు తండ్రి అని. అబ్రహాం కుమారుడు ఏ విధంగా అయితే ఒకగానొక కుమారుని యెహోవా దేవుడు అడిగినప్పుడు తీసుకెళ్తుంటే అంటాడు కదా ఇస్సాకు, తండ్రి గొర్రెపిల్ల ఎక్కడ ఉంది, అన్నీ సిద్ధంగా ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఎక్కడ ఉంది అని అనొచ్చు కదా. ఏంది అన్ని తీసుకున్నావు డాడీ, మరి గొర్రెపిల్ల ఏది, ఏం చేద్దాం అనుకుంటున్నాను అని అనొచ్చు కదా. 12 years ఉన్నాడు, అర్థమవుతుంది ఆయనకి. కానీ ఆయన ఏమంటున్నాడు, తండ్రి గొర్రెపిల్ల ఎక్కడ ఉంది అంటే, తండ్రి మనం ఎట్లా అడుగుతామో ఆ సమాధానం కూడా మనకి అదే విధంగా వస్తుంది. మన తల్లిదండ్రుల పట్ల కూడా మనము విధేయత కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6, 16, 17, 18లో పరలోకం ఈ విధంగా మీరు ఉంటుంది. ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె కింద ఉంటుంది. పరలోక తండ్రి ఆయన మహిమపరచు ధర్మశాస్త్రము నెరవేర్చు. చెప్తాను. అయితే పరలోక తండ్రిని మహిమపరచుటకు మరియు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు ఆయన వచ్చాడని అంటాడు. అదేవిధంగా గెత్సేమనే తోటలో వెళ్ళి ప్రార్థిస్తాడు కదా, అప్పుడు ఏమంటాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నాకు దూరం చేయి, లేదంటే అది నీ ఇష్టమే, నీ చిత్తం అయితేనే, ఒకవేళ నీ చిత్తం కాకపోతే ఇది ఈ విధంగా జరగనిమ్ము, అంటే ఈ శ్రమ నాకు రానిమ్ము అని ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడైతే మనం ఏదైనా శిక్ష కావాలి అంటే, ఎవరైనా సపోజ్ నేను తప్పు చేశాను, నన్ను మా డాడీ ఏదైనా పనిష్మెంట్ ఇస్తుంది, నేను యాక్సెప్ట్ చేస్తానా? చెయ్యను. కానీ నేను నిజంగా దేవుడి బిడ్డనైతే డాడీ నేను దానికి పాత్రురాలని, నాకు చెయ్యి డాడీ అని అనాలి. అప్పుడే దేవుడి కుమార్తె అనబడతాడు. లేదంటే దేవుడి కుమార్తె అనబడాడు. ఆయన చేశాడు, మనకు చూపించాడు, ఆయన క్షమించాడు, ఆయన క్షమించాడు, తండ్రి పట్ల విధేయత చూపించాడు. ఇవన్నీ ఆయన చేసి మనకి చూపిస్తున్నాడు. అయితే కొంతమంది ఏమంటారు, దేవుడిని నిందిస్తుంటారు అన్యులు, కానీ మనం వాళ్ళతో గొడవడితే మనకి ఏమి రాదు. వాళ్ళకి వాక్యం ద్వారానే మనము చూపించాలి. ఏ వ్యక్తి అయినా ఎవరైనా మనని అంటే వెంటనే మనం కోపంలో అని ఉండొచ్చు, కానీ వాక్యం తీసి చూపించాలి. ఆ వాక్యం అయితే తీసి చూపించాలంటే నువ్వు వాక్యం చదవాలి. వాక్యం చదివినప్పుడు ఏ విధంగా ఉండాలి, యేసయ్యలాగా ఏ విధంగా మనం ఉండాలి, ప్రతిదీ మనకి కనిపిస్తుంది. ప్రతి ఒక్క వచనంలో ఏదో ఒక విధంగా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిందిస్తున్న వాళ్ళని, అవమానపరుస్తున్న వాళ్ళని, వేధిస్తున్న వాళ్ళని, గాయపరిచిన వాళ్ళని, అన్యాయపు తీర్చిన వాళ్ళని, అన్యాయపు తీర్పు తీర్చిన వాళ్ళని, ఇంకా చెప్పాలంటే సిలువ వేడి అన్న వాళ్ళని, ఇంకా అనేక రకంగా. ఎంత ఘోరం అంటే, ఒక గర్భిణీ స్త్రీ లాస్ట్ ఉమ్మనీరు ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా ఆయన పురుషుడైన కూడా ఆయనలో ఉన్న ప్రతి ఒక్క రక్తపు బిందు కూడా చిందింపబడింది. ఈవెన్ 1 డ్రాప్ కూడా లేదు. లాస్ట్ వాటర్ ఉన్నాయి, పక్కల బల్లె పొడిచినప్పుడు వాటర్ వస్తాయి. ఆ వాటర్ కూడా మన కోసము వదిలేశాడు. ప్రతిదీ మన కోసం వదిలిపెట్టుకున్నాడు. ప్రతిదీ మనం ఆయనకి ఏమిస్తున్నాము, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఏమిస్తున్నాము? ఒకటే అంటున్నాడు ఫస్ట్ మాటలో, ఇదివలని పొరుగు అని నువ్వు ప్రేమించినప్పుడు అతన్ని క్షమించగలుగుతావు, ఆమెను క్షమించగలుగుతావు. దేవుడు చేసిన ప్రతి మేలుని వాక్యం చదివినప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు. ఇంకొకటి, నీ తల్లిదండ్రులకు విధేయ చూపించాలి, పరలోక తండ్రికి విధేయ చూపించాలి. అప్పుడే నువ్వు నా మాటను నెరవేర్చిన వాడవు అవుతావు. అప్పుడు కూడా నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తాను అని అంటున్నాడు దేవుడు. పరలోక రాజ్యము ఎవరిది? కుమారులది, కుమార్తెలదే కదా. మరి ఆయన కుమారులు అనబడాలంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తం ఏమయ్యిందో ఆయన ఫస్ట్ మాటలో పడికాడు. మరి 2వ మాట ఇంకా ఉంది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించింది కాక. ఆమేన్.